ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మార్చి గ్రహాల యొక్క పరిస్థితి రవి, రాహు, బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ కూడా మరి ఎక్కడున్నాయంటే కుంభరాశిలో ఉన్నాయి. శని భగవానుడు కూడా మనకి చూసినట్లయితే మీనరాశిలో ఉన్నాడు. శని, శుక్రుడు అక్కడ ఉన్నారు. ఏదైనా రవి, బుధుడు, రాహు, కుజుడు ఈ గ్రహాలు 4 ఉన్నాయి కుంభరాశి. మరి మిథున రాశిలో గురుడు, సింహ రాశిలో కేతు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం చూసినట్లయితే తులా రాశి, వృశ్చిక రాశి, ధను రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గోచార గ్రహాల యొక్క ఫలితాలను బట్టి మనం ఆయా రాశుల యొక్క ఫలితాలు తప్పనిసరిగా తెలియజేస్తాం. వాటికి సలమైన పరిహారాల ద్వారా ఆచరిస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యతిరేక ఫలితాల నుంచి అనుకూలమైన ఫలితాలుగా మానవులైన మనం మార్చుకోవడానికి ఆధ్యాత్మికమైన చింతన ద్వారా, నిర్మలమైన మనస్సుతో, పాజిటివ్ వైబ్రేషన్స్ తో, మంచి ఆలోచనతో విజయం సాధిస్తామని చెప్పి వెళ్ళినట్లయితే తప్పకుండా సాధిస్తాం. అదే దృష్టితో ప్రతి ఒక్కరూ కష్టపడి మనం ముందుకు వెళ్ళాలి. విజయం తప్పనిసరిగా మనం అందిపుచ్చుకుంటాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి తప్పనిసరిగా వార ప్రారంభం మాత్రం వివాదాలు ఉంటాయి, జాగ్రత్తలు తీసుకోండి. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం. వారాంతం ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా మంచి సక్సెస్ఫుల్ గా మీరు వెళ్ళగలుగుతారు. మానసికమైన ప్రశాంత వాతావరణం, ఆర్థిక పరమైన సర్దుబాట్లు ఉంటాయి. కానీ ప్రతి పని కూడా ఏదో తెలియనటువంటి చికాకు, అసంతృప్తి, శత్రు బాధలు, మనం ఇలా చేద్దామంటే అలా చేద్దామంటే ఇలా ఈ విధమైనటువంటి చికాకులు, సమస్యలు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నిదానంగా ఉండవలసిన అవసరం ఈ కర్కాటక రాశి వారికి తప్పనిసరిగా ఉన్నది. ముఖ్యమైన వ్యవహారాలు వారాంతంలో తప్పనిసరిగా మీరు చేయగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఒక ముఖ్యమైన విషయం లాభిస్తుంది. దూరం నుండి మీకు మిమ్మల్ని చాలా అనుకూలంగా, అంటే మీకు అనుకూలమైనటువంటి విధంగా వారి యొక్క ప్రవర్తన అవ్వచ్చు, శుభవార్తలు అవ్వచ్చు, వారి యొక్క ప్రణాళికలు అవ్వచ్చు, మీ మానసికమైన ఆనందాన్ని కలిగిస్తాయి. ఏవైనా కర్కాటక రాశి వారికి బుధవారం నుండి అనుకూలంగా ఉంది అని మనం చెప్పొచ్చు. అయితే గ్రహాల యొక్క బలాలన్నీ మిశ్రమైనటువంటి బలాలు ఉన్నాయి కాబట్టి తగినటువంటి శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులు బాగా కష్టపడాలి. మహిళలు కూడా అనవసరమైన వ్యవహారాలకు దూరంగా ఉండాలి. వృత్తుల వారికి కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. వ్యాపారాత్మకంగా మనం చూసిన నూతనమైన వ్యాపారాల్లో శ్రద్ధ వహించాలి తప్ప కొత్త వ్యాపారాలు చేయడానికి కొంతకాలం నిరీక్షించాలి. పాత వ్యాపారాలే చేసుకోవాలి. ఈ పాత వ్యాపారాల్లో కూడా వార ప్రారంభం కంటే వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఇంకా చేతి వృత్తి వారు, కార్మికులకి, సంచార వృత్తులకి కాస్త అనుకూలంగా ఉన్నది. ఏదైనప్పటికీ కూడా ఫైనాన్స్ వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ దైవ బలం చేత అనుకూలంగా మారే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా నవగ్రహ ప్రదక్షిణ చేయండి, నవగ్రహారాధన చేయండి, నవగ్రహ స్తోత్రాన్ని రోజు పఠించండి, శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి. తద్వారా గురువార నియమం పాటించండి. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శివారాధన, దానాల్లో బియ్యం దానం చేయండి, తెల్లని వస్త్రం దానం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి.